వర్షం పడుతున్న అర్ధరాత్రి. అతను ఒంటరిగా బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. రోడ్డు ఖాళీగా ఉంది. స్ట్రీట్ లైట్ వెలుగు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి అతని పక్కన ఆగింది. దుస్తులు, తడిసిన జుట్టు. ఆమె ఒక్కసారిగా అక్కడికి వచ్చినట్టు అనిపించింది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఇక్కడ బస్ ఆగుతుందా అని ఆమె నెమ్మదిగా అడిగింది. ఆగుతుంది అని అతను చెప్పాడు. కానీ ఆమె చూపు మాత్రం అతని మీద నుంచే తొలగలేదు. స్ట్రీట్ లైట్ ఒక్కసారి మెరిపింది. ఆ క్షణంలో ఆమె ముఖం వింతగా కనిపించింది. అతని గుండెల్లో భయం మొదలైంది. మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారా అని ఆమె అడిగింది. అవును అని అతను చెప్పాడు. దూరంలో మెరుపు కనిపించింది. వర్షం మరింత బలంగా పడుతోంది. బస్ స్టాప్ పక్కన ఉన్న పాత బోర్డు గాలికి మెల్లగా కదులుతోంది. చుట్టూ చీకటి మరింత గాఢంగా మారుతోంది. అతను ఫోన్ తీసుకుని సమయం చూడాలని ప్రయత్నించాడు. కానీ స్క్రీన్ ఒక్కసారిగా ఆన్ కాలేదు. సిగ్నల్ పూర్తిగా పోయింది. చుట్టూ నిశ్శబ్దం మరింత భారంగా మారింది. అప్పుడే ఆమె అతని పక్కన నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె అక్కడికి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తోంది. రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఆమె స్వల్పంగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో వింత ఉంది. ఈ రోడ్డుపై రాత్రిళ్లు ఎక్కువసేపు ఎవరూ ఉండరు అంది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఎందుకు అని అడిగాడు. కొన్ని క్షణాల మౌనం. గాలి మరింత చల్లగా మారింది. వర్షం శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తోంది. ఆమె నెమ్మదిగా అతని వైపు తిరిగి చూసింది. ఎందుకంటే ఇక్కడ ఎదురుచూసేవాళ్లు అందరూ ఇంటికి చేరరు అంది. ఆ మాటలు విన్న వెంటనే అతని గుండెల్లో భయం మొదలైంది. అతను చుట్టూ వేగంగా చూశాడు. రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఒక్క వాహనం కూడా కనిపించలేదు. ఆమె బస్ స్టాప్ చివరికి వెళ్లి నిలబడింది. స్ట్రీట్ లైట్ వెలుగు ఆమె ముఖంపై పడుతోంది. నువ్వు ఈ బస్ స్టాప్ గురించి ఎప్పుడైనా విన్నావా అని ఆమె అడిగింది. అతను నెమ్మదిగా లేదు అన్నాడు. ఆమె స్వరం మరింత లోతుగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. అతని శరీరం ఒక్కసారిగా వణికింది. అతని చేతులు వణికాయి. బయట గాలి చల్లగా మారింది. స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. తిరిగి వెలిగినప్పుడు ఆమె అక్కడ లేదు. అతను చుట్టూ చూశాడు. బస్ స్టాప్ ఖాళీగా ఉంది. బెంచ్ మీద ఒక తడిసిన పాత ఫోటో ఉంది. అతను తీసుకున్నాడు. ఆ ఫోటోలో ఉన్నది ఇప్పుడే మాట్లాడిన అదే అమ్మాయి. అప్పుడే వెనుక నుంచి స్వరం వినిపించింది. బస్ ఇంకా రాలేదా?